రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ ను సహించేదే లేదని డ్రగ్స్ కల్చర్ వెనుక ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిలతో కలిసి వికారాబాద్ లో ఎక్సైజ్ శాఖ సిఐ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో కల్తీ కల్లును ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదంతో అణిచివేస్తుందన్నారు. కల్తీ కల్లు తాగి కొందరు చనిపోవడం బాధాకరమన్నారు. ఇకపై అలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారాయన. వికారాబాద్ జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని, వికారాబాద్ గాలి పీల్చుకుంటేనే రోగాలు తగ్గుతాయనే నానుడిని ఉందని చెప్పుకొచ్చారు. ఇటువంటి సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు ఇంతకు చెప్పారు విశ్వేశ్వర గారు మాట్లాడుతూ ఎంపీ గారు, డ్రగ్స్ కల్చర్ అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని సహించకూడదు. ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా దీన్ని ఉక్కుపాదంతో అణిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే గంజాయి కావచ్చు, ఇతర డ్రగ్స్ కావచ్చు, ఇవి మనకు దొరికి కొంత కేసులు పెట్టడం జరిగిందో, కేసులు పెట్టి రిమాండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు, ఆ సోర్స్ ఎక్కడి నుంచి దాని లింకు ఎక్కడ కాకుంది. సో దీనికి అధికారులు నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. బీ స్ట్రిక్ట్. రోజున ఇటువంటి సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు ఇంతకు చెప్పారు విశ్వేశ్వర గారు మాట్లాడుతూ ఎంపీ గారు, డ్రగ్స్ కల్చర్ అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఇది